ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలైన వారందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థనా టీవీ ముఖంగా దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి నేను ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రభు ఇచ్చిన కొన్ని తలంపులు మనము వింటూ ఉండగా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలు మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకొని ప్రభువుకు అంగీకారముగా మనం జీవించే విధానాన్ని సరిదిద్దుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. వింటున్న మీరు, ఈ వాక్యాన్ని బోధిస్తున్న నేను, మన జీవితాలు ప్రతిదినం సరిదిద్దుకొని దేవునికి అంగీకారంగా ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో, మన జీవన విధానంలో దేవునికి అంగీకారంగా జీవిస్తూ ప్రభు మహిమతో ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో ఎత్తబడటమే, ప్రభుతో కూడా ఆ మహిమలో ఉండటమే మన యొక్క రక్షణ యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రస్తుత దినాల్లో మరి సాతానుడు దరిదాపుగా తన రాజ్యాన్ని స్థాపించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇవి రాకడ దినాలే అని చెప్పాలి. అందుకనే అంత్యక్రీస్తు అనే మాట మనం వింటాం క్రైస్తవ లోకంలో. అంత్యక్రీస్తు అంటే ఏంటి అర్థం? చివరి క్రీస్తు అని. వాడిని అబద్ధ మెస్సయ్య, అబద్ధ ప్రవక్త, సాతానుడు, లూసిఫరు అని చాలా పేర్లు బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. నేనే క్రీస్తునని చెప్పుకొని అబద్ధపు క్రీస్తు వాడిని అంత్యక్రీస్తు అన్నారు. దరిదాపుగా ఇది అంత్యక్రీస్తు తన రాజ్యాన్ని ఒక పక్క నుండి స్థాపించుకుంటూ వస్తున్నాడు. అవి దేశాల్లో స్థాపిస్తున్నాడు సాతానుడు, సంస్థల్లో స్థాపిస్తూ ఉన్నాడు, అనేక ఉద్యోగాల్లో స్థాపిస్తూ ఉన్నాడు, నాయకుల్లో, అధికారుల్లో, క్రైస్తవుల్లో కూడా స్థాపిస్తూ ఉన్నాడు, సామాన్య ప్రజల్లో కూడా, చివరికి 8 ఏళ్ల 9 ఏళ్ల పిల్లల్లో కూడా సాతానుడు తన యొక్క రాజ్యాన్ని స్థాపించి కొనసాగిస్తున్నాడు. దరిదాపుగా మన యొక్క వాక్యం మనకు తెలియజేసే విధానాన్ని బట్టి అంత్యక్రీస్తు ఈ లోకంలో తన రాజ్యాన్ని స్థాపిస్తూ కొనసాగిస్తూ ఉన్నాడు. వాడు ప్రత్యక్షమయ్యే రోజు అతి సమీపంలో ఉంది. అంత్యక్రీస్తు అన్నారు అంటే అంతకుముందు ఆదాము దగ్గర నుండి ఎంతోమంది అబద్ధ క్రీస్తులు వచ్చిపోయారు. నేనేదో చేస్తానని సాతానుడు, నేనే క్రీస్తునని ప్రత్యక్షమవుతూ వచ్చారు, వెళ్ళిపోయాడు. ఇక చివరి అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త వాడి రాజ్యాన్ని దరిదాపుగా ప్రారంభించాడని లేఖనాన్ని బట్టి మనం గ్రహించాలి. అయితే ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ప్రభువు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆది నుండి బైబిల్ గ్రంథంలో ఆది నుండి అపవాది వాడి యొక్క బలాన్ని మన ఆత్మీయ జీవితంలో ఎదగకుండా ఒక కోణంలో వాడు బలాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆది నుండి ఆత్మీయ జీవితాలు అభివృద్ధి చెందకుండా దేవుడు మనకిచ్చిన ఒక ఆత్మీయ ఎదుగుదలను కనుమరుగు చేస్తూ ఉన్నాడు. ప్రజలకి గ్రహింపు లేకుండా చేస్తున్నాడు, ప్రజలకు శ్రద్ధ లేకుండా చేస్తున్నాడు. ఏంటి అని మనం దేవుని యొక్క వాక్యములో చూస్తే, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. బైబిల్లో ఉన్న వారంతా కూడా తీసి చూడాలని ప్రభు పేరట కోరుతున్నాను. నేను చదువుతున్నాను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీని చూసి, ఇది నిజమా?
ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అది అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. దేవుని బిడ్డలారా, సాతానుడు ఆది నుండి వాక్యాన్ని మరుగు చేస్తూ వచ్చాడు. వాక్యాన్ని వాక్యంగా నమ్మకుండా దేవుని ప్రజల యొక్క ఆత్మ నేత్రాలు మూసివేస్తూ వచ్చాడు. వాక్యం పట్ల ఆసక్తిని చంపేస్తూ వచ్చాడు. వాక్యాన్ని దైవ పిల్లలకు అర్థం కాకుండా కనుమరుగు చేస్తూ, అయోమయం చేస్తూ, కన్ఫ్యూజ్ చేస్తూ సాతానుడు ఆది నుండి వాక్యం మీద దాడి చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ సాతానుడు అవ్వతో చెబుతున్నాడు, అవ్వా, మీ దేవుడు ఏదేను తోటలో ఈ చెట్లు ఫలాలన్నీ తినొద్దని చెప్పాడా? ఇది నిజమా అంటే, దేవుడు ఏ వాక్యం అయితే చెప్పాడో, దేవుడు ఏ వాక్యం అయితే అవకు ప్రారంభంలో ఇచ్చాడో ఆ వాక్యాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు సాతానుడు. ఈ తోట చెట్లలో ఫలాలన్నీ తినొద్దని దేవుడు చెప్పినా ఇది నిజమా అన్నప్పుడు అవ్వ అంద కదా, ఈ తోట చెట్ల ఫలాలన్నీ తినొచ్చు, కానీ ఆ చెట్ల మధ్యలో ఉన్న ఒక చెట్టు ఫలాన్ని తినకూడదు, దాన్ని ముట్టకూడదు అని అవ్వ నిజమే చెప్పింది. కానీ సాతానుడు దాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చాడు. లేదు లేదు, మీరు తింటే చావనే చావరు. కాబట్టి దేవుడిచ్చిన వాక్యాన్ని కన్ఫ్యూజ్లో పెట్టాడు. ఆది నుండి సాతానుడు వాక్యాన్ని కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నాడు. వాక్యాన్ని మరుగు చేయటానికి అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడిచ్చిన వాక్యం ఏంటి? అవకు మీరు ఈ ఫలాలన్నీ తినొచ్చు, అది కాదు, ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని, అది దేవుడిచ్చిన వాక్యం. ఆ వాక్యాన్ని దుష్టుడు మరుగు చేయటానికి ప్రారంభిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని ఆది నుండి సాతానుడు వాక్యం మీద దాడి చేస్తూనే ఉన్నాడు. వాక్యాన్ని అనుసరించకుండా, వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని అర్థం చేసుకోకుండా, వాక్యాన్ని ప్రేమించకుండా సాతానుడు వాక్యాన్ని తారుమారు చేయటానికి ప్రజల మీద, విశ్వాసుల మీద, దేవుని పిల్లల మీద అపవాది దాడి చేస్తున్నాడు. ఈ సమయంలో ఈయన దేవుని మాటలు వింటున్న దేవుని ప్రజలారా, ఈ వాక్యం వింటున్న సోదరి సోదరులారా, ఆత్మీయులారా, దేవుని వాక్యాన్ని మీరు ప్రేమిస్తున్నారా? దేవుడు ఏ వాక్యం ఇచ్చాడో ఆ వాక్యాన్ని అనుసరిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆ వాక్యం ప్రకారం నువ్వు నడిచినట్లయితే దేవుడు నిన్ను కాపాడతాడు. దేవుడు ఆత్మీయంగా నిన్ను అభివృద్ధి చేస్తాడు. ఆ వాక్యాన్ని ధ్యానించి అనుసరించినట్లయితే ఆ వాక్యములో ఏముందో అది నీకు, నీ బిడ్డల తరాలకు వాక్య ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. అయితే దుష్టుడు ఆది నుండి వాక్యం మీద దాడి చేస్తున్నాడు. వాక్యాన్ని మరుగు చేయటానికి, వాక్యం ప్రజలు అనుసరించకుండా చేయటానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా దేవుడు చెప్పింది ఒక వాక్యం, కానీ సాతానుడు అవని ప్రేరేపించేది మరొక వాక్యం. మీరు చావనే చావరు, అది తిని తినమున మీరు దేవదూతలైపోతారు. మనుష్యుడికి చూసారు ఎలాంటి దురాశ. మనుష్యుడు అబద్ధానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు, తప్పు మార్గాలకి తొందరగా ఇష్టపడతాడు, ఉచితంగా వచ్చేదానికి తొందరగా
పరుగులెత్తుతాడు, ఎక్కువ ఆకర్షించబడతాడు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దుష్టుడు అదే చెబుతున్నాడు, మీరు చావరు, అది తిను దినమున మీరు దేవదూతలైపోతారు, మీ కన్నులు తెరవబడతాయి. అంటే ఏదో అయిపోతారు మీరు. ఈనాడు లోకం మనకు నేర్పేది అదే. ఇదిగో, నువ్వు ప్రార్థన చేస్తే, బైబిల్ చదివితే నీకు ఖచ్చితంగా బతకాలి, ఇదిగో ఈ మార్గం వెళితే, ఇదిగో ఈ పద్ధతిలో వెళితే తెల్లారిపాటికి నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు, తెల్లారిపాటికి భక్తిలో ఎదుగుతావు. నువ్వు పద్దాక దేవుని మందిరానికి వెళ్ళి ఉపవాస కొడుకులు, పరిశుద్ధారాధన, వారి కొడుకులకి వెళ్తే నీ పని ఏంటి, నీ ఉద్యోగం ఏంటి, నీ పిల్లలు ఎప్పుడు పైకి తెచ్చుకుంటావు, ఫీజులు ఎప్పుడు కడతావు? ఇదిగో వారానికి ఒక్కసారి వెళ్తే చాలు చెబితే అది మనకి ఇష్టంగా ఉంటుంది, అది తొందరగా అనుసరిస్తాం. కానీ వాక్యం ఏం చెబుతుందో దాన్ని మేము చివరి పెడతాం. కారణం ఏంటంటే ఆది నుండి, అవ్వ దగ్గర నుండి, ఆదాము దగ్గర నుండి వాక్యం మీద సాతానుడు దాడి చేస్తూ ఉన్నాడు. అందుకే మనం దేవుని యొక్క వాక్యములను చదువుతాం. దేవుని పిల్లరా, మత్తయి సువార్త 4వ అధ్యాయం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆయన 40 దినాలు ఉపవాసం ఉండటానికి అరణ్యానికి వెళ్ళాడు. ఆత్మపూర్ణుడై వెళ్ళాడు, ఉపవాసం ఉన్నాడు. తరువాత సాతాను ఆకలితో ఉన్న యేసు ప్రభువారిని శోధించడం మొదలుపెట్టాడు. ఏమని శోధిస్తా ఉన్నాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతున్నాను. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దివారాత్రములు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. సాతాను ఏమంటున్నాడంటే, ఎదుగో యేసు ప్రభు ఆకలితో ఎందుకు అలమటిస్తావు, ఈ రాళ్ళు రొట్టెలగునుగాక అని చెప్పు, వెంటనే అవి రొట్టెలైపోతాయి, వెంటనే రొట్టెలైపోతాయి, నువ్వు ఆకలి తీర్చుకో అని సాతానుడు యేసు ప్రభు వారికి చెబుతున్నాడు. తప్పు మార్గంలో నువ్వు ఇంటికి వెళ్ళే లోపు ఆకలితో కళ్ళు తిరిగి పడిపోతావు. 40 దివారాత్రులు ఉన్నావు కదా. కాబట్టి ఇక్కడే నీ మాటకు శక్తి ఉంది, నీలో ఆ శక్తి ఉంది. రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు, ఎండే అయిపోతాయి అన్నప్పుడు యేసు ప్రభువారు ఆ తప్పు దారికి ఇష్టపడలేదు. ఆ సాతానుడు ఇచ్చే మరొక చెడు మార్గానికి ఆయన తల వంచలేదు, ఆకర్షించబడలేదు. ఏమంటున్నాడు యేసు ప్రభువారు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. బైబిల్ వాక్యం ఏం చెబుతుంది? బైబిల్ యేసు ప్రభువారు దృష్టి దేని మీద పెట్టాడు? వాక్యం మీద పెట్టాడు. దేవుడు ఏం చెప్పాడో ఆ వాక్యాన్ని ఆయన అనుసరిస్తూ ఉన్నాడు, వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడిచ్చిన మాట చేత ఆయన యొక్క ఆత్మ, దాంతోపాటు శరీరం కూడా పోషించబడుతుందని వాక్యాన్ని విశ్వసించాడు, వాక్యాన్ని అనుసరించడానికి సమర్పించుకున్నాడు. ఈ సమయంలో దేవుని ప్రజలారా, ఆత్మ పొందిన వారులారా, రక్షించబడి కొన్ని సంవత్సరాలు గతిస్తున్న వారులారా, క్రమంగా దేవుని సన్నిధికి వెళుతున్న దేవుని పిల్లలారా, వాక్యం చదివి ఎంతకాలమైంది? వాక్యం ఏం చెబుతుందో దాన్ని అనుసరించి ఎంతకాలమైంది? నాడు సాతానుడు వాక్యం మీద దాడి చేస్తున్నాడు. ప్రజలను వాక్యం చదవనివ్వటలా. క్రైస్తవ చరిత్ర తెలుసు, క్రైస్తవ నాగరికత తెలుసు, క్రైస్తవ ట్రెడిషన్ అంతా తెలుసు, క్రైస్తవ పద్ధతులు, మంచి క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలో అవన్నీ తెలుసు. కానీ వాక్యాన్ని మనం చదవటం మానేశాం.
వాక్యాన్ని అనుసరించడం మానేశాం. వాక్యం ఏం చెబుతుందో దాని కొరకు కనిపెట్టడం ట్రెడిషనల్ క్రైస్తవులం మానేశాం. ఈ సమయంలో దేవుని పిల్లలారా, సాతానుడు వాక్యం మీద దాడి చేస్తున్నా. అందుకే దేవుని పిల్లలని వాక్యం చదవనివ్వటల్లా, వాక్యం కోసం ఉపవాసం ఉండనివ్వటల్లా, వాక్యాన్ని పదే పదే చదవనివ్వటల్లా. అందుకే యేసు ప్రభువారు మరలా 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 ఆయన్ని కొండ మీదకు తీసుకుని వెళ్ళి ఈ లోక భోగాలన్నీ, ఈ లోకంలో ఉన్న సంపదలన్నీ నావే, నీవు నాకు మొక్కినట్లయితే ఇదంతా నీకే ఇచ్చేస్తా. నిజమే, ఈ సర్వసృష్టి దేవుడు చేశాడు ఆయన మాట చేత. కానీ సాతానుడు పాపం చేసి పడిపోయిన తరువాత ఈ భూలోకాన్నంతటిని సాతాను వశించేసుకుంది. ఈ లోకం ఆయనది కాదు. యేసు ప్రభువారికి మనం ఎబ్రీ పత్రికలో చదువుతాం, తల్లైనను తండ్రి అయినను లేనివాడు, వంశావళి లేనివాడు అని ఆ యేసు ప్రభువారి గురించి మెల్కీసెదెకు విషయంలో చెప్పబడుతుంది. నిజంగానే ఈ లోకంలో ఆయనకి ఏలు పెట్టే భూమి కూడా లేదు. నాది అంటానికి లోకంలో ఏదీ లేదు ఆయనకి. ఇదంతా సాతానుడు వశపరుచుకున్నాడు. అందుకని అపోద అంటుంది, ఇదంతా నీకు ఇచ్చేస్తాను, నాకు మొక్కు. ఏమన్నాడు ప్రభు? నీ ప్రభు అయిన యెహోవాను మాత్రమే పూజించవలసి ఉన్నదని వ్రాయబడి ఉన్నది. ఆయనకి మాత్రమే మొక్కవాలి అని బైబిల్లో వ్రాయబడింది. వాక్యం. దేవుని పిల్లలారా, ఈ సమయంలో అర్థం చేసుకుందాం. వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యంలో ప్రభు ఏం చెప్పాడో చదివేంత కాలమైంది. వాక్యం ఏం చెబుతుందో దాన్ని అనుసరిస్తున్నామా? వాక్యం ఏం చెబుతుందో దాన్ని బట్టి మన కుటుంబాన్ని నడుపుకుంటున్నామా? వాక్యం ఏం చెబుతుందో దాన్ని అనుసరించి ఇతరులకు చెప్పడానికి మనం ప్రయాసపడాలి. ఆ వాక్యం ఏం చెబుతుందో దాన్ని అనుసరించి దాన్ని దేవుని యొద్ద నుండి మనం పొందుకోవాలి. వాక్యాన్ని మించి దేవుడు ఏది చేయడు. ఈనాడు వాక్యాన్ని విస్మరిస్తున్నారు దైవ సేవకులు, అనేక దైవ సేవకులు, దేవుని పిల్లలు, విశ్వాసులు వాక్యాన్ని మర్చిపోయారు. బైబిల్ పెద్దదుంది, ఖరీదైన బైబిల్, నీ బైబిల్ కంటే నా బైబిల్ మంచిది, ఇదిగో ఇది ఫలాని ఎడిషను, ఫలాని ప్రింటు, ఇది చాలా ఖరీదు, 3000 6000 అని గొప్పగా చెప్పుకోవడానికి బైబిల్ ఉంది. కానీ చదివి ఎంత కాలమైంది. ఈనాడు దేవుని వాక్యం మీద దరిదాపుగా ఆకలి లేదు ప్రజలకి. ఆకలి చచ్చిపోయింది. వాక్యం చదవాలని ఆశ లేదు. దేవుని బిడ్డలు వేకువనే లేచి ప్రార్థన చేసుకొని మోకాళ్ళు వేసి బైబిల్ చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని పిల్లలారా, వాక్యాన్ని ధ్యానించినప్పుడు ధ్యానించడం అంటే ఆ చదివిన వాక్యాన్ని పదే పదే ఆలోచించాలి. ఆ వాక్యం నీ మనస్సులో నింపుకోవాలి. ఆ వాక్యం నీ హృదయంలో నింపుకున్నప్పుడు యోహాను సువార్త 16:13 ఏముంది రాయబడిందంటే, వాక్యం ఏదైతే నీవు చదివి నీ మనస్సులో నీ హృదయంలో ఉంచుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు నీ మనస్సులో నీ హృదయంలో ఉన్న వాక్యం మీదకి వచ్చి ఆ వాక్యాన్ని నీకు బోధిస్తాడు. ఆ వాక్యంలో నుండి నిన్ను ఆదరిస్తాడు. ఆ వాక్యంలో నుండి నీవేది చెయ్యాలో చేయకూడదో, నాకు నువ్వు ఆపదలో ఉంటే ఆ వాక్యంలో నుండి నిన్ను ఆదరిస్తాడు. ఆ వాక్యం పట్ల నీకు ఆకలి ఉందా? ఆ వాక్యాన్ని ఆకలితో చదువుతున్నావా? ఈనాడు అనేక క్రైస్తవులకి వాక్యం మీద ఆకలి చచ్చిపోయింది. వాక్యం మీద ఆకలి లేదు అంటే అర్థం ఏంటంటే లోపలేదో జబ్బుద్ది అని. ఈనాడు మానవులకి నాకు ఆకలి వేయట్లేదండి, వారం నుండి 10 రోజుల నుండి తినబుద్ధి కావట్లేదు అంటే కడుపు లేదో జబ్బుంది. నీ ఆకలిని చంపివేసే, ఆత్మీయ ఆకలిని చంపివేసే క్రైస్తవుడా, పాపము నీలో ఏదో ఉంది. రహస్య పాపము, నీ పాపమే నీ ఆత్మీయ ఆకలిని
దేవుని కొరకైన ఆకలిని, వాక్యం చదవాలనే ఆకలిని చంపివేస్తుంది. ఆకలిని చంపివేస్తుంది. అందుకే పౌలు భక్తుడు రాస్తాడు, అపోస్తల కార్యం 26వ అధ్యాయం 19వ వచనంలో, ఆ అధ్యాయం అంతటిలో అగ్రిప్ప రాజుతో మాట్లాడుతూ రకరకాల ఇబ్బందులు పెడుతున్నప్పుడు, నేను ఈ స్థితిలో ఉండగా దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశమందు దేవుడిచ్చిన దర్శనమునకును నేను అవిధేయుడను కాను. ఆకాశము నుండి కలిగిన దర్శనం అంటే దేవుని వాక్కు. ఆ రోజు వెలుగు ద్వారా దేవుడు ప్రత్యక్షమై ఆ వెలుగులో నుండి వాక్యం ఇచ్చాడు దేవుడు. ఏమని వాక్యం ఇచ్చాడు? పౌలా, నేను నిన్ను పట్టుకున్నాను, నా నిమిత్తము నువ్వు భారం భరించాలి. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, అన్ని జనుల ఎదుట నా నామము నిమిత్తము నీవు భారం భరించాలి. నా కొరకు అనేక శ్రమలను నీవు అనుభవించాలని అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆ వాక్యానికి నేను అవిధేయుడను కాను. మరణమైన, చిరఛేదం చేసిన, జైల్లో పెట్టిన దేవుడిచ్చిన వాక్యం నన్ను నిలబెట్టుద్ది. వాక్యాన్ని నేను అనుసరిస్తాను. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఆకాశం నుండి కలిగిన దర్శనం అంటే ఈనాడు అనేక సేవకులు, విశ్వాసులు చెప్పుకునే దర్శనాలు కాదు. దర్శనం ఆ సమయానికి వస్తుంది, పోతుంది. అది స్థిరమైంది కాదు. నీవు రక్షించబడినప్పుడు ఏ వాక్యం దేవుడిచ్చాడు, నిన్ను దేవుడు సేవకు పిలిచినప్పుడు ఏ వాక్యం ప్రభు వాగ్దానం నీకు ఇచ్చాడో ఆ వాక్యాన్ని నువ్వు అనుసరించి బ్రతకాలి. ఆ వాక్యాన్ని అనుసరించి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. అంతవరకు ఆ వాగ్దానం, ఆ వాక్యంలో నీ జీవితం నడిపించుకున్నప్పుడు, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనం ఎదుర్కొంటాం. ఆ వాక్యాన్ని ప్రతి దినము మనం ధ్యానించాలి. ఆ వాక్యం ద్వారా పోషించబడాలి. వాక్యమే ఆధ్యాత్మికంగా నేను బ్రతికించేది. వాక్యమే ఆధ్యాత్మికంగా నీలో ఎదుగుదల కలుగు చేసేది, నువ్వు ఫలించేటట్టు చేసేది దేవుని వాక్యం. యోహాను సువార్తలో మనం చదువుతాం కదా, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడి. అంటే దేవుని వాక్యం నీలో నిలిచి ఉండాలి. ఆ వాక్యమే ఆత్మీయంగా నిన్ను పోషించేది, నీ ఆత్మలో జీవాన్ని ఇచ్చేది, ఆత్మీయంగా నిన్ను బ్రతికించేది వాక్యం. ఆత్మీయంగా ఎదిగేటట్టు చేసేది దేవుని యొక్క వాక్యం. ప్రేమలో, ఐక్యతలో, ఓర్పులో, అవమానాల్లో, నిందల్లో యేసుతో నడిచేటట్టు చేసేది దేవుని వాక్యం. అందుకే దేవుని పిల్లలారా, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఎవరో ఏదో అన్నారని వాళ్ళ మాటలు పదే పదే ఆలోచిస్తూ తలపోసుకుని బుర్రను బద్దలు కొట్టుకుంటాం, బీపీలు వచ్చి చచ్చిపోతున్నాం. అది కాదు నువ్వు ధ్యానించాల్సింది దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. యేసు ప్రభువారు రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. పేతురు, యోహాను, కొంతమంది శిష్యులు తీసుకొని వెళ్ళినప్పుడు ప్రభుకి గొప్ప దర్శనం కలిగింది. ఏలియా, ఎలీషా, మోషే వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభువారు ముఖము, వస్త్రాలు దగదగ సూర్యుని వలె మెరిసిపోయింది. పేతురు అన్నాడు, అబ్బా, ఇక్కడ గొప్ప దర్శనాలు వస్తున్నాయి ప్రభువా, ఇక ఈ కొండ దిగి వెళ్ళకుండా మనం ఇక్కడే ఉందాం. ఇక్కడ నీకొకటి, ఏలియా ఒకటి, మోషే ఒకటి పర్ణశాల కట్టేద్దాం, ఇక్కడ గొప్ప దర్శనాలు వస్తున్నాయి అనగానే ఆకాశము నుండి తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. వాక్యం ప్రాముఖ్యం. దర్శనాలు వస్తాయి, పోతాయి, కానీ వాక్యం ప్రాముఖ్యం. వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. దేవుని బిడ్డలారా, వాక్యం పట్ల నీకు ఆకలి ఉందా?
ఆకలితో దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? వాక్యాన్ని ప్రతి దినం మోకాళ్ళ మీద ఉండి చదవాలి. వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆయనను పోషిస్తాడు. వాక్యం లేని జీవితం మృతమైంది. ఈనాడు దేవుని ప్రజలకు, అనేక సేవకులకి వాక్యం మీద ఆకలి చచ్చిపోయింది. కారణం వారిలో రహస్య పాపం, వారిలో లోకంలో ఉన్న ఆ లోకాశలు, లోకం మీద, లోకాకర్షణ మీద ఉన్న ఆసక్తి వాక్యం మీద ఆకలి చంపేసింది. వాక్యం లేకపోతే నీవు నేను క్రైస్తవులు కాదు. వాక్యాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, ధ్యానించాలి. దాని ప్రకారం నడిచినప్పుడు ఆత్మీయంగా పోషించబడతావు, ఆత్మీయంగా ఎదుగుతావు. 119వ కీర్తన 50వ వచనంలో వాక్యం సెలవిస్తూ ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. దేవుని వాక్యం నిన్ను పోషించేది, నీ ఆత్మని, నీ బాధల్లో నిన్ను బ్రతికించేది దేవుని వాక్యం. 1వ కీర్తనలో కూడా మనం చదువుతాం. 1వ కీర్తన 2వ వచనాన్ని నేను చదువుతున్నా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలం. దేవుని వాక్యాన్ని మనము దివారాత్రులు చదవాలి, సమయం తీసుకొని చదవాలి, సమయం లేకపోయినా చదవాలి, నిత్యము చదవాలి. వాక్యాన్ని ఎంత అర్థం చేసుకుంటావో అంతగా వాక్యము నిన్ను పచ్చగా ఉంచుద్ది. ఎంత పచ్చగా? నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు ఆకు రాలదట. వడగాలులు, లేకపోతే రకరకాల గాలులు, ఎండాకాలం గాలులు, ఎన్ని గాలులు వచ్చినా అది పచ్చగానే ఉంటుంది. దాని ఆకు కాండము రాలిపోదు, ఫలిస్తూనే ఉంటుంది. ఆత్మీయ జీవితంలో దేవుని పిల్లలారా, వాక్యాన్ని చదివితే శ్రమలు వచ్చిన, అవమానాలు వచ్చిన, జైల్లో పడ్డ, నిందలు వచ్చిన, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు వచ్చినా నువ్వు ఫలిస్తూనే ఉంటావు. కారణం దేవుని వాక్యం నీ మనస్సులో, నీ హృదయంలో నింపుకున్నప్పుడు వాక్యం నిన్ను తాజాగా ఉంచుద్ది. దేవునితో సంబంధం కలిగి ఉంటావు. కష్టాల్లో కూడా ఫలిస్తావు, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా దేవుడు పోషిస్తాడు. అవమానాల మీద అవమానాలు, నీ మీద చెడు ప్రచారాలు వచ్చినా అవి నీకేమి తగలవు. నువ్వు కృంగిపోయి ఏడుస్తూ కూర్చో. యువతి కాలంలో దేవుని పిల్లలారా, ఇట్టి శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కూడా చదువుతాం. దేవుని వాక్యమట, ఇదిగో భూమిలో పడి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును వర్షం ఎలా ఇస్తుందో నా వాక్యం అలా ఉండునన్నాడు. దేవుని యొక్క వాక్యం వర్షం లాంటిది. భూమిలో పడిందంటే అది ఫలింప చేయకుండా వెనుదిరిగి వెళ్ళదు. దేవుని వాక్యం నీ మనస్సులో, తలంపుల్లో నింపుకుంటే అది నేను ఫలింప చేస్తుంది, దేవునిలో బలవంతుడిగా చేస్తుంది. దైవ శక్తితో నింపి మన తలంపులు, హృదయం తాజాగా ఉంచుతుంది.